చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, నీ భక్తులు, మా ప్రియులు, వచ్చినటువంటి చిన్న బిడ్డలు, పెద్దవాళ్ళు, యవనులు అందరినీ కూడా నీ పాదముల దగ్గర పెట్టుకుంటున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నువ్వు గొప్ప దేవుడు. నీ గొప్ప ప్రేమను మేము తెలుసుకున్నప్పటికీ కూడా చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. అయ్యో, ఎవరు నిర్లక్ష్యం చేయటానికి నీకు ఇష్టం లేదు కనుక ప్రతి ఒక్కరము నిన్ను కలిగి మేము జీవించడానికి సహాయం చేయమని నాయన. చదవబడినటువంటి బిడ్డలు ధ్యాన భాగాలు చదివారు, ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్నాం. వాటిలో ఉన్నటువంటి భావాలను మీ యొక్క ఆదరణకర్తతో మాకు వివరించి తెలియపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. మరి ఈ లైవ్లో ఎంతమంది చూస్తున్నారో ప్రభా, వారందరినీ కూడా, వారి కుటుంబాలని, వారిని కూడా, సమస్తమును కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. తప్పనిసరిగా ఈ ప్రార్థన ఫలితములు అందరము పొందుకున్నట్టుకు సహాయం చేయమని మీ యొక్క ఆదరణకర్తను మా మధ్యకి నడిపించి మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. మంచిది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు, ఇక్కడ 64వ కీర్తన చదువుకున్నారు. మొత్తం కీర్తనలో చాలా విలువైనటువంటి మాటలు. ఆ మాటలను మనము మరి అన్వయించుకోవాలంటే మనసులో పెట్టుకోవాలి. దీనిని దావీదు రచించినటువంటి కీర్తన. ఈ దావీదు రచించినటువంటి కీర్తన దేవునికి పెట్టుకున్నటువంటి మొర చాలా విలువైనటువంటిది. ఏంటంటే మొల శత్రువుల బాధ నుంచి ఆయన విడుదల పొందుకోవాలనే ఉద్దేశంతో దేవునికి మొరబెట్టాడు. శత్రువుల బాధ భూలోకంలో శత్రువుల బాధ నుంచి విడుదల పొందుకోవాలని దేవునికి పెట్టినటువంటి మహా గొప్ప మొర. కనుక 2వ వచనంలో చెప్తున్నాడు, కీడు చేయువారి కుట్ర నుండి, దుష్ట క్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. ఆయనకు పెట్టినటువంటి మొర బాగా వినండి, వింటే అర్థమవుతుంది. ఇది ఏమిటంటే, రాబోయే దినములలో యేసు ప్రభువారు రానై ఉన్నారు, ప్రకటింపబడుతుంది. అయినప్పటికీ అది ఒక ప్రక్కన పెట్టండి. ఈయన అంటున్నాడు, కీడు చేయువారి కుట్ర నుండి, దుష్ట క్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టిదరు. ఈ మాటలు నెరవేరవలసి వచ్చినటువంటి మాటలు. దావీదు ఆ రోజు పెట్టినటువంటి మొర అది యేసుక్రీస్తు కాలంలో నెరవేరే. యేసుక్రీస్తు కాలంలో నెరవేరడం అంటే ఈ యొక్క బాధలన్నీ కూడా ఆయన పడ్డాడు. ఎందుకంటే ఆ రోజు దావీదు పెట్టినటువంటి మొరను విన్నాడు కనుక ఈ బాధలు తన ప్రజలైనటువంటి వారి మీద ఉండకూడదు. తన ప్రజలైనటువంటి వారి మీద ఉండకూడదని దేవుడే తన మీద వేసుకున్నాడు. అనేకమైనటువంటి అనరాని మాటలు అన్నారు దేవుడు. అనేకమైనటువంటి కీడులు చేయాలని ప్రయత్నిస్తూ కీడులు చేశారనుకోండి. కీడుల గురించి దావీదు మొరపెడుతున్నాడు. ఇలాగ మనం ఈ కీర్తనంతా కూడా ఆయన రాసినటువంటి ఆ మాటలు మనము చదువుకుంటే ఈ రోజంతా కూడా మనము వాటిని వివరించుకోవచ్చు. 4వ మాట చూస్తే, యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలు బాణములుగా సంధించుదురు. చేదు మాటలు, చెడ్డ మాటలు కదా, చేదు మాటలు సంధించెదరు. అంటే వాటిని భయంకరమైనటువంటి మాటలు, మంచి వారికి భయంకరమైనటువంటి మాటలతో వారిని హింసిస్తారు. బంధించడం అంటే హింసిస్తారు. ఇవి హింసిస్తారయ్యా. ఎంతో భయంకరమైనటువంటి వారు భయమేమియూ లేక అకస్మాత్తుగా వారిని కొట్టుదురు. వారు దురాలోచన దృఢపరుచుకుందరు. చెడ్డ ఆలోచనలు దృఢపరుచుకుందరు. చాటుగా ఊరును నొబ్బెట్టకు ఆలోచించుకొనుచు మనలను ఎవరు చూచిదరని చెప్పుకొందరు. గమనించారా? ఇవి ఎవరికి ఉన్నటువంటి ఆలోచనలండి? దుష్టులకు ఉన్నటువంటి ఆలోచనలు. ఈ ఆలోచనలు ఉంటాయి ప్రభా,
అని దావీదు ఆ రోజు ఎన్నో అనుభవించాడు. అనుభవించడమే కాక ఆయన పొందుకున్నటువంటివన్నీ కూడా దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. కనుకనే దేవుడు ఈ భూమి మీదకి వచ్చి అవన్నీ కూడా దేవుడే అనుభవించాడు. దేవునికి స్తోత్రం. ఎన్నో చెడ్డ మాటలు అనుభవించాడు. ఆయన చేస్తున్నటువంటి క్రియలు మంచివా చెడ్డవా? మంచివి, కానీ అవి చెడ్డవి అంటున్నారు. ఆయన దెయ్యాలను విడిచిపెడితే బయలుజుబ్బు పెద్దతనం, దెయ్యాలకు అధిపతి అని అంటున్నారు. ఆయన చనిపోయినటువంటి వారిని లేపినప్పటికీ కూడా వాళ్ళకి చలనం లేదు. ఎంతో భయంకరమైనటువంటి మాటలు యేసుకి మాట్లాడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఆ రోజుల్లో ఆడినటువంటి మాటలన్నీ కూడా మన ప్రభువైన దేవుడు ఆయన మీద వేసుకున్నాడు భారమంతా. ఆ మాటలు నా బిడ్డలకు తగలకూడదు, ఆ మాటలు నా బిడ్డలకు తగలకూడదు. నన్ను వెంబడించినటువంటి వారికి ఎటువంటి శ్రమలు రాకూడదు. నేను ప్రేమించినట్టు నా బిడ్డలు కూడా నన్ను ప్రేమించాలి, నా బిడ్డలు నన్ను ప్రేమించాలి, నేను నా బిడ్డల్ని ప్రేమించుకుంటాను, నేను నా బిడ్డల కొరకు ప్రాణం పెడతాను. మనం పెట్టగలమా? నేను నా బిడ్డల కొరకు నా ప్రాణం పెడతాను అని ఆయన ఒక నిర్ణయంతో ఈ భూలోకానికి వచ్చాడు. ఈ భూలోకానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మాటలు చాలా భయంకరమైనటువంటి మాటలుగా ఉంటాయి. దావీదు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మన దేవుడు అనుభవించాడు. వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నించుదురు, వెదికి వెదికి ఉపాయము సిద్ధపరుచుకుందురు, ప్రతి వాని హృదయాంతరంగము అగాధము. వెదికి వెదికి చెడు, మంచిని చెడు చేయాలని వెతుకుతారండి. చెడుని వెతుకుతారు. నువ్వు మంచి చేస్తున్నావు అనుకో, మంచి చేస్తుంటే నీ మీద నాకు కక్ష ఉందనుకో, నీ మీద చెడు వెతుకుతాను. నేను వెతుకుతాను. ఎందుకంటే నేను దుష్టుడు కనుక. మంచివారు వెతకరు, దుష్టులు. భూలోకంలో ఉన్నటువంటి వారందరూ దేవుని దగ్గర మేలును పొందుకున్నటువంటి వారే. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, అందరూ కూడా దేవుని యొక్క ఆ ఆశీర్వాదములు, దేవుని యొక్క ఆ మేలును, దేవుడు కాపుదల అందరికి కావాలి. కానీ దేవుని క్రమములను మనం ఎవరము పాటించరు. అప్పలంగా మనం అన్నీ అడిగేస్తాం. నాకు అది కావాలా, ఇది కావాలా, అలా ఇచ్చేయాలా, ఇల్లు ఇచ్చేయాలా, నాకు చదువు చదివేయాలా, ఉద్యోగం దొరికియాలా, పెళ్ళి అయిపోవాలా, ఇంకా రకరకాలైనటువంటి కోరికలు కోరేస్తున్నాం. కానీ మనం క్రమంలో నడుస్తున్నామా అని మనం ఆలోచించుకోవాలి. ఆయన క్రమములో పాటించుతూ ఆయన ఆరాధించినటువంటి వారికి ఎంతో ధన్యులవుతారు. గనుక ఇక్కడ మరి చెప్పినటువంటి దావీదు చెప్పినటువంటి క్రమములు, మాటలు ఎంతో హృదయమును కదిలించినటువంటి మాటలు దేవుడు విన్నాడు. గనుక ఆ బాధలన్నీ కూడా భూలోకానికి వచ్చి నేను అనుభవిస్తాను అని ఆయన ఒక నిర్ణయానికి వచ్చాడు. దుష్టులు ఎంతో భయంకరంగా ఉంటారు. అన్యాయం కొరకు వెతికి 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 న్యాయస్థుల్ని పడగొట్టాలని చూస్తారు. వాళ్ళు అన్యాయమైనటువంటి దారులలో నడుచుకుంటూ మంచి వారిని పడగొట్టాలని చూస్తుంటారు. ఒక్కొక్క గృహాలలో కూడా ఈ యొక్క అన్వేషణలు జరుగుతూనే ఉంటాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కుటుంబంలో సాతానుడు దూరుతాడు. ఆ కుటుంబంలో నీ కొడుకో కూతురో ఎవరో నీ కుటుంబాన్ని భయంకరమైనటువంటి అపవాదితో నాశనం చేయాలని చూస్తుంటారు అపవాది. కనుక జాగ్రత్త కలిగి ఉండాల. ఇంకా ఇక్కడ చూసినట్లయితే 7వ వచనంలో దేవుడు బాణముతో వారిని కొట్టును, వారు అకస్మాత్తుగా గాయపరచబడెదరు. ఇక్కడ 16వ కీర్తన 27లో ఉన్నటువంటి మాట ఒకసారి చూద్దాం. ఇక్కడ హఠాత్తుగా దేవుడు ఎందుకు ఇన్ని బాధలు పడతాడు మన కొరకు? బాధలు పడిన తర్వాత ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో తెలిసండి. 16:27 వచనం. సరే,
దేవుడు ఏంటంటే మనల్ని ప్రేమించినటువంటి దేవునికి మనము అద్భుతమైనటువంటి ఆదరణ కలిగినటువంటి వారముగా ఉండాలి. గనుక ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలన్నీ కూడా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ప్రియులారా, మనల్ని అపవాది ఎన్నో బాధలు, నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా అపవాదే కల్పిస్తాడు. నీకెంతో బాధ పెడతాడు, నీకెంతో భయంకరమైనటువంటి స్థితిని చూపెడతా ఉంటాడు. చూపించేటప్పుడు దానినంతా కూడా దేవుడు ఎంతో అద్భుతముగా కాపాడాలంటే మనము దేవునిలో నడుచుకోవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ దావీదు ఆ రోజు అనేటువంటి మాటలు ఆయన మనసులో, దేవుని మనసులో ఆయన, ఇదిగో దేవా, దుష్టులతో నేను బాధపడుతున్నాను, భయంకరమైనటువంటి వారు ఉన్నారు, వారు చెడు గురించి మా మీద చెడు పెట్టడానికి వెతుకుతున్నారు, వెతికి 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 మమ్మల్ని అసహ్యపరచడానికి, మమ్మల్ని చంపడానికి చూస్తున్నారు అని ఆ రోజు దావీదు చేసినటువంటి విజ్ఞాపన అంతా కూడా భూలోకానికి వచ్చినటువంటి దేవుడు తన మీద వేసుకున్నాడు. ప్రియులారా, ప్రతి ఒక్క బిడ్డలు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే అందరూ కూడా దేవునికి మహిమకరముగా ఉండరు. ఆయన్ని తెలుసుకున్నటువంటి వారు మాత్రము ఆయన్ని విడిచిపెట్టినటువంటి వారు కానే కాదు. చాలామంది ఈ రోజుల్లో తెలుసుకుంటున్నారు. ఆ రోజుల్లో తక్కువ జాతి మాత్రం దేవుణ్ణి ఆరాధించేవారు అని ఒక పుకారు. ఆ తర్వాత దేవుని ప్రేమను తెలుసుకొని బ్రాహ్మణ్సు, కమ్మాసు, కాపోలు, కొప్పలోలు, పెద్ద పెద్ద జాతులు, చిన్న జాతుల నుంచి పెద్ద పెద్ద జాతులు, ఈ జాతులన్నీ కూడాను అన్ని గ్రంథాలు పఠించి చివరకు ఈ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకొని దేవుడు ఒక్కడే అని వారు ఆ ప్రేమను తెలుసుకొని దేవుని కొరకు వారి ప్రాణాల త్యాగం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. వారి ప్రాణాలను త్యాగం చేయటానికి సిద్ధపడుతున్నారు. అద్భుతమైనటువంటి తెలివితేటలు దేవుడు వారికి ఇచ్చాడు. దేవుడు వాడుకుంటున్నారు. వాళ్ళు దేవుని దూతలే. అంతపాటి జ్ఞానం మనకు లేదు. కానీ ఈ లోకానికి దేవుడు వచ్చాడంటే దేనికి వచ్చాడు? ఈ లోకానికి మనం అంటే పాపులను రక్షించడానికి వచ్చాడని సింపుల్గా అంటాం. పాపులను రక్షించడానికి వచ్చాడు అని సునాయాసంగా అంటాం. కానీ దానిని భారముగా తీసుకుంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆయన పాపుల్ని ప్రేమిస్తూ, పాపుల్ని రక్షిస్తూ, పాపుల్ని క్షమించడానికి వచ్చినటువంటి దేవునికి ఎన్ని అవమానాలండి, ఎన్ని అపార్థాలండి. ఆయన అంటాడు ఒకనొక దగ్గర, నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా అని అడుగుతారు. కనుక మత్తయి సువార్తలో చూసినట్లయితే ఆయన ప్రేమకు ఏమని ప్రతిఫలం ఇచ్చారండి? ఆయన ప్రేమకు అందరూ కూడా యేసు ప్రభువుని సిలువేయమనే అందరూ కేకలు వేశారు. ఇక్కడ మనం చదివినటువంటి జ్ఞాన భాగాలలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27:15 నుంచి చదువుకున్నాం. జనులు కోరుకుని యొక్క ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుట. అక్కడ అధిపతి అంటే పిలాతు ఉన్నాడు. ఆ పిలాతు మనం చాలాసార్లు కథలు చెప్పుకున్నాం. ప్రతి సంవత్సరము కూడా అక్కడ మరి ఖైదీలలో ఒక మనిషిని, నిర్దోషిని, అది కూడా దోషిని కాదు, నిర్దోషిని విడుదల చేయటం వారికి ఆనవాయితీ. అక్కడ బాగా పట్టించి ఖైదీలందరూ కూడా అందరినీ కూడా పరిశీలించి ఎవరు నిర్దోషిగా జైలుకు మరి వచ్చాడో అతన్ని విడుదల చేయడం అలా ఆనవాయితీ. కనుక ఆ ఆనవాయితీగా మరి యేసు ప్రభువుని కూడా ఒక ఖైదీగా ఎంచుకున్నారు. యేసు ప్రభువుని ఖైదీగా ఎంచుకున్నారు. కానీ యేసు ప్రభువుని ఖైదులో పెట్టలేదు, కానీ వాళ్ళ దగ్గర బంధించి ఉంచారు. కనుక ప్రతి సంవత్సరము మరి ఒక ఖైదీని విడిపించడం మనకు ఆనవాయితీ కదా. కనుక ఎవరిని విడిపిద్దాం? యేసుని విడిపిద్దామా అని పిలాతు ప్రజలందరిని అడిగితే, మాకు యేసు వద్దు, బరబ్బాను కావాలి అని కోరుకోవటం మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే చదివేసి చెప్పుకున్నాం. ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు
బరబ్బాను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు అంటున్నాడు, నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుకుంటున్నారు అని పిలాతు ప్రజల్ని అడిగాడు. నేను ఎవరిని విడుదల చేస్తే బాగుంటుంది? అతనికి తెలుసు అందరికీ కూడా యేసుప్రభు మీద కష్టం ఉందని. అయినప్పటికీ కూడా అతన్ని విడిచిపెట్టాలని ఆయన యొక్క ఉద్దేశంతో మరలా అడుగుతాడు. నేను ఎవరు విడిపించాలనుకుంటున్నారు మీరు అనేటప్పుడు వారందరూ ఏమన్నారు? బరబ్బానా లేక క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా చూసారా, వారు అసూయ చేత క్రీస్తుని అప్పగించిరని అతడు ఎరిగి ఉండేను. అతనికి తెలుసు క్రీస్తు మీద వాళ్ళందరికీ అసూయ ఉందని తెలిసి కూడా అడిగాడు, నేను బరబ్బాను విడిపించడం మీకు ఇష్టమా, క్రీస్తుని విడిపించడం మీకు ఇష్టమా అని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూద్దాం. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని వద్దకు వర్తమానము కంటెను. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బాను విడిపించుమని అడుగుటకు యేసుని చంపుటకును జన సమూహములను ప్రేరేపించిరి. అధిపతి ఈ ఇద్దరిలో నేనెవరికి విడుదల చేయవలనని మీరు కోరుతున్నారని వారిని అడుగుగా వారు బరబ్బానే అన్నారు. మాకు యేసుని వద్దు. బరబ్బా కావాలా, యేసు కావాలా? ప్రాణం తీసినటువంటి వాడు కావాలా, ప్రాణాలు కాపాడినటువంటి వాడు కావాలా? రోగాలు కావాలని అన్నటువంటి వాడు కావాలా, రోగాలకు గురైనటువంటి వాడు కావాలా, రోగాలను కుదిర్చినటువంటి వాడు కావాలా? అంటే మాకు రోగాలు కావలసినటువంటి రోగాలే మాకు కావాలి, మాకు రోగాలే కావాలి, మాకు ప్రాణం తీసినటువంటి వాడే కావాలి, మాకు మమ్మల్ని చిదగొట్టినటువంటి వాడే కావాలి అని ఇక్కడ వాళ్ళు కోరుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి, బరబ్బానే కోరుకుంటున్నారు. బరబ్బా అంటే దాని అర్థం ఏంటంటే దైవజనులు మరి బైబిల్ పండితులు వివరించినటువంటి మాటలు. బరబ్బా అంటే ఇక్కడ బరబ్బా చాలా ప్రసిద్ధుడైనటువంటి వాడు. బర్ అంటే కుమారుడు అని అర్థం. బర్ అంటే కుమారుడు, అబ్బా అంటే తండ్రి. కొందరు చూడండి, చాలా మంది అబ్బా అని పిలుస్తారు తండ్రిని. ఇప్పుడేంటే అంత ఫ్యాషన్ అయిపోయింది, డాడీ డాడీ అని పిలుస్తారు. ఇది వరకు మన పాతకాలంలో అయితే ఏమని పిలిచేవాళ్ళం? అయ్యా కదా, అయ్యా అని పిలిచేవాళ్ళం. మేమున్నా అయ్యే, ఎటువంటి వారు కూడా అయ్యా అని పిలిచేవారు. ఇప్పుడు సమాజం అంతా నాన్న నాన్న, డాడీ 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 షార్ట్ కట్ ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చారు. కానీ ఇది వరకు అయ్యా అని సాంప్రదాయంగా పిలిచారు. ఇక్కడ మరి ఈ బరబ్బా ఎటువంటి, బర్ర అంటే కుమారుడు, అబ్బా అంటే తండ్రి అని అర్థంతో కూడుకున్నటువంటిది గనుక మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా బరబ్బానే కోరుకుంటున్నారు. కానీ రక్షకుడిని కోరుకోవడానికి అస్సలు ఇష్టపడలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ లోకంలో కూడా ప్రజలందరూ కూడా ఎటువంటి వారిని కోరుకుంటారు తెలుసండి? నిజ సేవకుడిని కోరుకోరు. నిజ సేవకుడిని ఎప్పుడూ కూడా కోరుకోరు కదా. ఏదో మంత్ర చేసిన సేవకులు మాత్రం కోరుకుంటూ ఉంటారు. ఆ రోజుని కూడా బరబ్బాను కోరుకున్నారు కానీ యేసు ప్రభువుని కోరుకోరు. ఇక్కడ మీరు చెప్పిన మాట నేను చెప్పాను కదా, బర్ర అంటే ఎవరన్నాను? కుమారుడు. అబ్బా అంటే తండ్రి. శ్రేష్టమైనటువంటి వాడు
బరబ్బా. బరబ్బా శ్రేష్టమైనటువంటి వాడు, కాకపోతే అతని తాలూకు జీవితం ఎటువంటి తెలుసండి? పీకలు తీసిన జీవితము, మంచి ప్రఖ్యాతి కాసినటువంటి బందిపోటు దొంగ. ఇతని గురించి మరి ఎంతో ప్రపంచమంతటా కూడా ప్రసిద్ధికి ఎక్కినటువంటి విధానం. మరి ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా యేసుని ఎవరు రక్షకులు కోరుకోలేదు, కానీ బరబ్బానే కోరుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఈ లోకం ఇప్పుడు అంతా కూడా ఏ విధముగా నడుస్తుందంటే అన్నీ కూడా అడ్డు త్రోవల్లో నడుస్తూ ఉంది. ఈరోజు కూడా అడ్డు త్రోవలు తొక్కినటువంటి వారే కావాలి. కానీ ఎటువంటి పరిస్థితులు కూడా మరి దేవుని యొక్క క్రమములు పాటించుకుంటూ ఉన్నతమైనటువంటి స్థలాలలో జీవించుతాము అని చాలామందికి ఉండదు. చాలామంది ఏం చేస్తున్నారో తెలుసండి, ఈ రోజుల్లో పేరు సంపాదించుకోవాలని చూస్తున్నారు. దేవుని సేవగా పేరు సంపాదించుకోవాలని, ఉన్నతమైనటువంటి స్థలాలు కోరుకుంటూ, ఉన్నతమైనటువంటి పేర్లు సంపాదించుకుంటూ, ఉన్నతమైనటువంటి గొప్ప ధనాలు సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా పరిగెడతా ఉంటారు. అందరికీ కూడా గొప్పతనం కావాలి, అందరికీ కూడా ఘనత కావాలి. వాళ్ళందరూ కూడా ప్రయారిటీ ఏంటంటే ముఖ్యమైనటువంటి స్థానాలను ఆక్రమించుకోవడానికి చూస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు అటువంటి ఆలోచన లేనిటువంటి వాడు. ఆయన ప్రజలందరినీ కూడా ప్రేమను కనపరచడానికి వచ్చాడు. కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి వాడు బరబ్బా మాత్రమే బయలుపరచబడ్డాడు. దొంగ, ద్రోహి, మహా కూనీకోరని. ప్రజల్లో ఎంతమంది లేరండి కూనీకోరులు? ఉన్నారా లేదా? ప్రజలందరూ కూడా కూనీకోరులు. ఎంతమంది కూనీకోరులు నేనేటి చేశానండి బాబురావు గారు అని అంటే అనొచ్చు, కానీ ఒకరిని దూషణంగా మాట్లాడితే అదే కూలి. ఒక క్రమమును పాటించితే అదే కూలి. ఒక కుటుంబంలో బలహీనత తెస్తే అదే కూలి. ఎంతమంది కూలీలు అపర్షణలు చేసుకుంటున్నారు, ఎంతమంది కూలీలు కాదా? బరబ్బానే ఇక్కడ మనం దొంగ అంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానో వినండి. బరబ్బా ఒక్కడే కాదు దొంగ, మనము కూడా బరబ్బాలు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా యేసు ప్రభువుకి తెలుసు. ఇక్కడ సూచన బరబ్బానే మాకు విడుదల చేయి. మా జీవితాలు అంతే. ఈ రోజుల్లో బరబ్బానే మాకు విడుదల చేయి. మాకు ఎటువంటి పరిస్థితుల్లో రక్షకుడు వద్దు. బరబ్బా అంటే శరీర కార్యక్రమంలో మనం ఉన్నాం, ఏవో ఆశలు కోరుకుంటూ ఉంటాం, శరీర కోరికలను మనకు ఎక్కువ ఇష్టపడతాం. కానీ ఆత్మానుసారమైనటువంటి దేవుని క్రమములను మనం పాటించడానికి ఇష్టము ఉండదు. దేవుడు అవన్నీ కూడా అరికట్టించడానికి ఈ లోకానికి వచ్చాడు. అయ్యో, నా బిడ్డలు గుండెలు బాదుకోకూడదు, నా బిడ్డలకు శ్రమ కలగకూడదు అని వచ్చేటప్పుడు అందరూ కూడా ఆయన్ని ఉమ్ముసినటువంటి వారు, కానీ ప్రేమించినటువంటి వారు ఒక్కరు కనపడరు. ప్రియులారా, ఇక్కడ గమనించండి. బరబ్బాను విడిపించండి, యేసు ప్రభుని చంపేయండి అంటే బరబ్బా ఏం చేస్తున్నాడో తెలుసండి? బాగా ఆలోచిస్తున్నాడు. ఇదేంటిది? నేను క్రూరుణ్ణు, ద్రోహిని, అవిచారిని, భయంకరమైనటువంటి దొంగను, బందిపోటుగా పేరు పొంది జైల్లో ఉన్నటువంటి వాడును నన్ను కోరుకుంటున్నారేటి? ఏమి ఎరగనటువంటి వాడు, లోక రక్షకుడు, లోకాన్ని అన్ని పాపాలు రక్షించడానికి వచ్చినటువంటి వాడు, అటువంటి వాడిని ఏంటి వద్దంటున్నారు అని ఆయన అక్కడే దండ పెట్టుకున్నట్టు మనసులో తలంచుకున్నాడు. తలంచుకున్న తర్వాత వద్దు, యేసు ప్రభుని సిలువేసే ఏసే అని మన అందరూ కూడా బరబ్బా మాకు కావాలి, బరబ్బాగా. అయ్యో, నన్ను కోరుతున్నారేటి? నేను మంచివాడిని విడిచిపెట్టేస్తున్నారేటి? లోకాన్ని పాపభారం అంతా కూడా మోసిపోవటానికి వచ్చినటువంటి వాడిని విడిచిపెట్టేస్తున్నారు, నన్ను కోరుకుంటున్నారు అని బరబ్బా వాపోతున్నాడు. ప్రియులారా, యేసు ప్రభువుకి కొరడాలతో కొట్టినప్పుడు బరబ్బాకు ఉన్నాడు.
యేసు ప్రభువుకి ముండ్ల కిరీటం పెట్టేటప్పుడు బరబ్బా ఉన్నాడు. యేసు ప్రభువుని కొడుతూ సిలువ మోస్తుండేటప్పుడు సీమోను అనే కుంటం మోయించేటప్పుడు కూడా బరబ్బా వెనకతలు వెళ్తూనే ఉన్నాడు. ఆయన కొరకు వాపోతున్నాడు. ఆయనలో ఏమైంది తెలుసండి? లోకరక్షకుడైనటువంటి వాడు ఆయన నన్ను చేయవలసినటువంటి, నాకు రావలసినటువంటి శిక్ష అంతా కూడా అనుభవిస్తున్నాడు. అయ్యో, నాకు ఆ కొరడా దెబ్బలు తగలాలి, నాకు ఆ యొక్క భయంకరమైనటువంటి శిక్ష నాకు రావాలి. ఎందుకంటే నేను బంతిపోటు దొంగను, భయంకరమైనటువంటి దొంగను, నాకు రావాలి ఆ శిక్ష. ఆయనకేంటి అని ఆయన వెనకత్తల పశ్చాత్తాపంతో వెళ్తూనే ఉన్నాడు. ఆ దొంగ వెళ్తూనే ఉన్నాడు. సిలువేసేటప్పుడు కూడా ఉన్నాడు. సిలువేసిన తర్వాత అతని హృదయం ఎలాగైతుందో తెలిసండి? భయంకరంగా పశ్చాత్తాపంతో కన్నీరు కార్చాడు. దేవునికి స్తోత్రం. నా కొరకు ఆయన సిలువ మీద ఎక్కాడు. అయ్యో, నా కొరకు నేను ఆలోచించినటువంటి ఆలోచనలు ఆయన బుర్రలో ముళ్ళ కిరీటం పెట్టారు. నేను చేసినటువంటి పనులకు చేతులకు మేకులు కొట్టారు. నేను చేసినటువంటి దొంగ నడతలకు కాళ్ళకు మేకులు కొట్టారు. నేను భయంకరమైనటువంటి బందిపోటు, నా శ్రమంతా కూడా ఆయన అనుభవిస్తున్నాడు. నేను అనుభవించాలి ఆ శ్రమ, ఆయన అనుభవించడానికి వీలు లేదు అని ఆ ఒక్క దొంగ మాత్రం పశ్చాత్తాపం పడ్డాడు. దొంగ పశ్చాత్తాపం పడ్డాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దొంగ పశ్చాత్తాపం పడ్డమే కాదు, కానీ అక్కడ ఉండేటువంటి వారి మీద, అందరి మీద ఎన్నో మేలులు చేశాడు దేవుడు. చచ్చిపోయినటువంటి వారిని లేపాడు. ఇంకా ఏం చేశాడంటే దెయ్యాలను వెళ్ళగొట్టాడు, సొట్టవారిని బాగు చేశాడు, కుష్ఠరోగుల్ని బాగు చేశాడు, ఇంకా భయంకరమైనటువంటి బాధలు పడుతున్నటువంటి వారిని అందరినీ కూడా బాగు చేశాడు. ఎవరికి కూడా చెల్లడం లేదు. బందిపోటు దొంగ మాత్రము పశ్చాత్తాపం పడ్డాడు. పశ్చాత్తాపం పడ్డాడు, మారిపోయాడు. దేవునికి స్తోత్రం. అక్కడ దొంగలు ఉండేటప్పుడు కుడి పక్కన ఒకడు, ఎడం పక్కన ఒకడు, మహా దొంగలు. ఒక దొంగ దూషించాడు, ఒక దొంగ ఆయనకు మెచ్చుకున్నాడు. మెచ్చుకున్న దొంగ పరదేశకు ఆయన జ్ఞాపకం చేసుకోమని పశ్చాత్తాపంతో అడిగాడు. పరదేశకు వెళ్ళిపోయాడు. మరి ఇంత బందిపోటు దొంగ కూడా ఆయన కొరకు పశ్చాత్తాపం పడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రజల కొరకు వచ్చినటువంటి దేవునిని మనం అర్థం చేసుకొని భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రజలందరూ బరబ్బాలే. అవునా కాదా? బరబ్బాలే. మనం ఎన్ని నాలుకలతో అబద్ధాలు ఆడుతున్నాం, అది పాపం కాదా? మనం ఎన్ని అపహాసిస్తున్నాం, అది పాపం కాదా? మనం ఎన్ని క్రూరమైన పనులు చేస్తున్నాం, అది పాపాలు కాదా? దొంగలం కాదా? అసలైన దొంగలం మనం. కానీ బరబ్బా విషయం ఆలోచించండి. బరబ్బా పశ్చాత్తాపం పడ్డాడు. పశ్చాత్తాపం పడ్డనే కాదు, ఆయన కొరకు కన్నీరు కార్చాడు. అయ్యో దేవా, నా కొరకు నువ్వు దెబ్బలు కాస్తున్నావు, నేను దెబ్బలకు ఆ దెబ్బలు నాకు పడాలి, ఆ ముండ్ల కిరీటం నాకు రావాలి, ఆ మేకులు నాకు కొట్టాలి, నీకేటి అని పశ్చాత్తాపం పడిన తర్వాత ఆయన సిలువేసేశారు. సిలువేసేసిన తర్వాత శ్రద్ధగా వినండి, బరబ్బాకు ఎక్కడ లేనటువంటి పశ్చాత్తాపము, మారు మనసు వచ్చింది. ఆయన ఉండలేక పిచ్చెక్కినట్టు అయిపోయాడు. నేనేం చేశాను, నేనేం చేయాలి ప్రజలకి, నన్నెందుకు అంత ప్రేమిస్తాను అని చెప్పి ఆయన రాత్రి పగళ్ళు కూడా యేసు ప్రభు యొక్క ఆ స్థితిని తలంచుకుంటూ 20 కిలోమీటర్లు నడిచాడంట. ఎన్ని కిలోమీటర్లు? 20 కిలోమీటర్లు అంటే 600 మైళ్ళు దైవజనులు చెప్తున్నారు. ఎన్ని మైళ్ళు? 600 రైలు వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి, ఒక గ్రామం దగ్గరకు వెళ్ళేసరికి ఈయనకి మంచి ఆకలేస్తుంది, విపరీతమైన ఆకలేస్తుంది. ఆకలేసేటప్పుడు దూరంగా చూస్తే ఒక పురుగు గుడిసె కనబడింది. పురుగు గుడిసె కనపడేటప్పుడు అక్కడికి వెళ్ళాను, ఏమైనా ఆకలి తీర్చుకుంటాను అనే ఉద్దేశం మీద వెళ్ళేటప్పుడు ఆ పురుగు గుడిసెలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలకి 3 కుమార్తెలు, 1 కొడుకు. ఆ కొడుకు పోషణ చేస్తున్నాడు. ఆ కొడుకు తెచ్చినటువంటి బత్యంతో వాళ్ళు పోషింపబడుతున్నారు. అటువంటి గృహం దగ్గరికి వెళ్ళి ఈయన ప్రాధాయపడుతూ ఆకలికి అలమటించుకుంటూ, అమ్మ ఏదైనా ఉందా తినడానికి అడిగేటప్పుడు ఆమె గుండె కరిగి వెంటనే రాబాబు అని తీసుకువెళ్ళి
ఆయనకు కడుపు నిండగా అన్నం పెట్టింది. పెట్టిన తర్వాత ఆయన, బాబు ఇక్కడే ఉండు, నువ్వు ఎవరో ఎక్కడి నుంచి వచ్చి అడుగుతారు కదా. అడిగిన తర్వాత ఆయన చెప్పాల్సింది చెప్పారు. అక్కడ మరి కొన్ని దినాలు ఉన్నారు. అది ఆ ఉన్నటువంటి పురుగుడిస చాలా పేదరికమైనటువంటి గుడిస. పూర్వం మనకన్నీ కూడా పురుగుడిసలే కదా. పురుగుడిసల్లోన ఏం చేసేవాళ్ళం మనం? పేడతో అలికేవాళ్ళు. కింద గచ్చులు ఉండేయా. ఆడవాళ్ళకి గొప్ప శ్రమ కదా. ఇప్పుడు ఆడవాళ్ళందరూ కొత్త వాళ్ళందరూ కొద్దిగా ఫ్యాషన్లో ఉంటున్నారు, కానీ అప్పుడు ఆడ మనిషికి ఎంత శ్రమ అండి. పండగ వచ్చిందంటే గోడలు అలకాల కదా, ఇల్లు అలకాల, పేడతో ఇల్లు అలకాల, గోడలు అలకాల, శ్యామకాంతం దానికి కదా. ఏంటి ఎర్రమణితో ముగ్గులు పెట్టారు. ఓర్పులు అంటే అంచులు ఇళ్ళగా ఎంతో చక్కగా అప్పుడు చేసేవారు. ఎంత కష్టంగా ఆ పేడ దొరకడానికి కష్టపడేవారు. మొన్నటి దాకా మన గుడి పేడతోనే అలిపేవారు పిల్లలు. వసంతకాయలకి అందరికీ తెలిసి అనుకుంటా. పేడతోనే వచ్చి అలిపేవారు గుడి. అడిపేసి చుట్టూ ముగ్గులు వేసేవారు. ఇప్పుడంటే మనకి ఇది అటువంటి పరిస్థితి కాదన్న. నేను జీవించిన కాలంలో నేను రాజంలో పుట్టాను అనుకోండి. రాజంలోన పురుగుడిసే, ఇల్లు పురుగుడే. మరి అదే విధముగా కొన్ని చోట్ల ఆ పురుగులతోనే గుడి నుండి ఇల్లు నుండి, పెద్ద పెంకులు మాత్రం పెంకుటిల్లు పెంకుటి గుడి. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో పాత రోజులు కనుక ఆ రోజుల్లో ఆ యొక్క విధవరాలు ఉన్నటువంటి ప్రదేశాన్ని రోమన్స్ పరిపాలించేవారంట. రోమన్స్ అంటే మీకు అందరికి మించి తెలుసు. వాళ్ళు మహా డబ్బు గలవారు, క్యాథలిక్ సంఘానికి చెందినటువంటి వారు, మహా డబ్బు గలవాళ్ళు, మహా గర్విష్ఠులు కూడా. వాళ్ళు పరిపాలించేవారంట. పరిపాలించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మహాభయంకరమైనటువంటి బానిసత్వపు మార్గాలలో ప్రజలందరూ నడిపించేవారు. ప్రతి ఒక్క గృహానికి ఒక్కొక్క మగోడిని తీసుకువెళ్ళి ఆ దూరంలో గనులు ఉండేవి. ఆ గనుల్లో బంగారము, బొగ్గు, రాగి ఏమేమో దొరుకుతూ ఉంటుంది. ఆ గనుల్లోకి వీళ్ళ బానిసత్వం తీసుకొని ప్రజలు వెళ్ళి ఆ గనుల్లోకి పంపించేవారు. వచ్చిన వాళ్ళు వచ్చేవాళ్ళు అప్పుడు రారు, చచ్చిపోతారు. ఇంచుమించి రావడం చాలా కష్టం ఉంటుంది. కానీ వచ్చినప్పుడు తీసుకుంటారు, మళ్ళీ పంపించేస్తారు వీళ్ళు ఆ గనుల్లోకి. ఒకవేళ తీసుకొని వచ్చేవరకు నువ్వు బంగారం ఏంటో ఏదో అది తీసుకుంటారు, మళ్ళీ ఎదురు పంపించేస్తారు. కానీ విడిచిపెట్టరు. వారి జీవితాంతరం అనుభవించవలసిందే. అటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి రోమన్స్ మరి మరలా వచ్చి బానిసత్వానికి ఆ ఊరిలో గృహానికి ఒక పురుషుణ్ణి తీసుకెళ్ళిపోవటానికి దర్శించారు. దర్శించేటప్పుడు ఈ విధవరాలకి ఒక్కగానొక్క కుమారుడే ఉన్నాడు, ఇంకా లేరు, ముగ్గురు కూతురు. ఆ ఒక్కగానొక్క కుమారుడు ఉండటం మూలముగా ఆయన ఎంత బాధ ఉంటుందండి. ఆ కుమారుడిని తప్పకుండా పంపించేయాలి. ఆ బానిసత్వానికి తప్పనిసరి పంపించేయాలి. ఒక్కడే కుమారుడు. ఆ కుమారుడి గురించి ఈయన తాపత్రయపడుతూ ఏడుస్తూ ఎంతో బాధపడుతుంది. ఆ బాధపడేటప్పుడు బరబ్బా వెళ్ళి, అమ్మ నువ్వేడవు, తమ్ముడంతా నేను వెళ్తున్నాను, మళ్ళీ వెళ్తే తిరిగి రాడు, నేను వెళ్తున్నాను, నువ్వేమీ బాధపడక అని చెప్పి బరబ్బా గారు ఆ కుర్రవాడు వంతు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తిరిగి రాలేదంట. మరి దేవునికి స్తోత్రం. అక్కడ మార్పు చెందాడు, మహావిశ్వాసం చూపించాడు, అద్భుతమైనటువంటి అక్కడ ఆదరణ చూపించాడు. యేసుక్రీస్తు ప్రభువు తనకు చూపించినటువంటి ప్రేమను అక్కడ కనపరిచింది. అక్కడ కనపరిచి ఎంతో అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యము చేసి తన ప్రాణాన్నే ఒకరి కొరకు సమర్పించాడు. పశ్చాత్తాపం పడ్డాడు, దేవుని కొరకు పశ్చాత్తాపం పడ్డాడు, దేవుని ప్రేమను అన్వయించుకున్నాడు. అన్వయించుకోవడమే కాక పశ్చాత్తాపం పడ్డాడు. పశ్చాత్తాపం పడి దేవుని ప్రేమను తెలుసుకొని దేవుడు ప్రజలందరూ పాపుల కొరకు ప్రాణం పెడుతున్నాడే, నేను ఇతని కొరకు ప్రాణం పెడితే ఏం పోయింది అని అతని కొరకు త్యాగం చేశాడు తన జీవితాన్ని. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, భూమి మీద జీవిస్తున్నటువంటి మన బ్రతుకులన్నీ కూడా బరబ్బా జీవితాలు. అవునా కదా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? కొందరు ఒప్పుకోరు. బరబ్బాగా ఉన్నటువంటి కొందరు ఒప్పుకోరు. బరబ్బా జీవితాలే మనం. కానీ ఆ జీవితాలను మనము మార్చుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది.
కానీ ఒక రోజు ఉందండి. అదే మత్తయి సువార్త 16వ అధ్యాయము 16:27 వచనం చూద్దాం. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వానికి ఫలం ఇచ్చును. గమనించారా? యేసు ప్రభు వారు ఆయన ఎంత నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టారో అది అర్థం చేసుకున్నటువంటి కుమారులు గాని కుమార్తెలు గాని రక్షించబడతారు. గనుక ఆయన వచ్చేటప్పుడు మనిషి కుమారుడిగా భూలోకంలో పుట్టాడు. మనిషి కుమారుడిగా పుట్టినటువంటి విధానము ఎంతో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. అతనిని ఎరిగి పశ్చాత్తాపం పడినటువంటి వారందరూ కూడా ఆయనకి తెలుసు. ఆయన కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి వారు తెలుసు. 12 మంది శిష్యులకు లేనటువంటి మరి గొప్ప మారు మనస్సు బరబ్బాకు వచ్చింది. బరబ్బాకు మారు మనస్సు వచ్చిందా లేదా? బరబ్బా పాపాత్ముడు, దొంగ, అన్ని కలిగినటువంటి వాడు కనుక బరబ్బా కొరకు యేసు ప్రభు చివరికి ప్రాణం పెట్టాడు. బరబ్బా కొరకే బరబ్బా తెలుసుకున్నాడు, ప్రజలందరికీ కొరకు పెడుతున్నాడు. మా కొరకు, నా కొరకు, ప్రజలందరి కొరకు తన ప్రాణం పెడుతున్నాడు. కనుక ఆయన మహా రక్షకుడు అని తెలుసుకొని ఆయన ఏం చేశాడంటే తన పశ్చాత్తాపడి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి త్యాగం చేసేటువంటి వాడు మరలా వస్తాడు కదా. బైబిల్లో వ్రాయబడింది కానీ నేను చెప్పినటువంటి మాట కాదుగా. మళ్ళా వస్తాడు. వచ్చి వారి వారి క్రియలు, వారి వారి గుణములు, వారి వారి పనులు, వారి వారి నడతలు, వారి వారి ఆలోచనలు. నువ్వు చెడ్డ ఆలోచనలు అడిగితే చెడ్డగా పొందుకుంటావు. మంచి ఆలోచనలు చేస్తే మంచిగా నువ్వు ప్రేమను పొందుకుంటావు. చెడ్డ ఆలోచనలు ఆలోచించినటువంటి వారికి వేరే దారి ఉంది. చెడ్డ త్రోవలు తొక్కినటువంటి వారికి వేరే దారి ఉంది. మంచి త్రోవలు తొక్కినటువంటి వారికి వేరే ఉంది. ఇంత కూడా బరబ్బా అంత కఠినమైనది కూడా చాలా మారు మనస్సులో దేవుని పొందుకున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనం ఎందుకు మారకూడదు? మనము మారాలి. మనలో ఉన్నటువంటి వారు మారాలి. మనం అనేక మందిని మార్చాలి. మారినటువంటి వారు చాలా మంది లేకపోలేదు, ఉన్నారు, లేదు. కానీ మనం అనేక మందిని మార్చాలి. బరబ్బా వలన అనేక మంది మారబడ్డారు. వారి ప్రాణ త్యాగాలే చేశారు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకు దేవుని ప్రేమను మనం తెలుసుకుంటూ దేవుని ఆరాధిస్తూ జీవించాలని హెచ్చరిస్తూ కొద్ది మాటలతో ముగిస్తాను. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగినటువంటి, కృప కలిగినటువంటి మా పరలోకపు దేవుడా, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం. నాయన, మాకింతవరకు మీరు మాకు ప్రేమ కలిగి మంచి వర్తమానాన్ని ఇచ్చారు ప్రభా. బరబ్బాలాగా పశ్చాత్తాపం పొందుకుంటూ నాయన మరి నీ ప్రేమను మేము పొందుకున్నట్టుకు సహాయం చేయండి. అనేక మందిని మార్చడానికి కూడా మాకు తండ్రి జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ లైవ్లో చూసినటువంటి బిడ్డలు కూడా అనేక మంది నాయన మాటలను విని అద్భుతమైనటువంటి మీ రక్షణ కృప గృహంలో ప్రవేశపెట్టి మీరే మహిమ పొందుకోండి. నాయన ఇక్కడ వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించి నీ వెలుగులో ప్రకాశింపచేసి మమ్మను నీ కొరకు నడిపించుకుని ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మరీ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం.